ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18 మరియు 19 వచనములు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో, నేనొక నూతన క్రియ చేయుచున్నాను. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని చెబుతున్నాడు. దేవుడు నీకొక నూతన భవిష్యత్తు దాచి ఉంచాడు. నీ జీవితంలో రాబోయే వాటినన్నీ భద్రపరిచాడు. దేవుడు నీ కొరకు ఎన్నెన్నో మంచి ప్రణాళికలు వేసి ఉంచాడు. అవి నీకే మాత్రము హాని చేయవు, కానీ నిన్ను వృద్ధిలోనికి తీసుకొస్తాయి. నీ బ్రతుకంతా ఆయనకు తెలుసు గనుక సంతోషించు. ఈరోజు వాగ్దానం గమనిద్దాం. నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. నీ జీవితంలో ఎన్నో నూతన క్రియలు చేస్తాడు. అయితే నీవొక పని చేయాలి. అదేమంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనవద్దు అని దేవుడు చెప్తున్నాడు. అవును, ఇదే అసలైన సత్యం. ప్రార్థన. నాయనా, తండ్రి, నా పట్ల నీకెన్నో మంచి ప్రణాళికలున్నాయని తెలుసు. నిన్ను సంపూర్ణంగా విశ్వసించడం ఎలాగో నాకు నేర్పు. అది కాలేదు, ఇది కాలేదని ఫిర్యాదు చేయకుండా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవానిగా చేయుము. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.